అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ వాస్. ఈరోజు మటన్ కీమా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఆయిల్ వేసుకొని అందులో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేగుతున్న తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకొని వేగించుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. 2 నిమిషాల వరకు వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో కీమా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకుందాం. కైమాలోని వాటర్ వచ్చి మొత్తం అంతా మగ్గిన వరకు మూత పెట్టుకొని కైమాని ఉడికించుకుందాం. ఈ మటన్ కీమా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇలా వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసుకొని వాటర్ అంతా పోయి ఇలా ఆయిల్ పైకి తేలి కైమా ఇలా ఉడికింది. ఇప్పుడు మనం ఇందులో కారం వేసుకుందాం. కారం మీకు తగ్గట్టు వేసుకొని ఎంత కారం పెట్టాలి. నేను 2 స్పూన్లు వేస్తాను. 2 స్పూన్లు. ఇప్పుడు మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకొని వాటర్ వేసుకుందాం. ఇలా బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా కూర 5 నిమిషాలు వేగించుకున్న తర్వాత వాటర్ వేసుకుందాం. కూరలోని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఎంతగా వాటర్ సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి కూరని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోని ఉడికించుకుందాం. ఇలా మనం కూరని ఆయిల్ పైకి తేలిన వరకు దగ్గరికి ఉడికించుకుందాం. సరే, ఇలా ఆయిల్ పైకి తేలితే మటన్ కీమా రెడీ. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. సో నచ్చిందా? అయితే నచ్చితే వెంటనే ట్రై చేసి టేస్ట్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. నచ్చితే ఒక లైక్, ఒక షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను.